ముందు మనకు కావాల్సిన ఇమేజ్ని ఓపెన్ చేసుకుని ఈ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేసుకుని మ్యాక్సిమైజ్, ఇది కూడా మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఈ ఇమేజ్ ఫిట్ అవ్వడానికి ఇక్కడ ఫిట్ టు విండోస్ ఉంది కదా, విండోస్ ఫిట్, దీన్ని క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ని జూమ్ చేయాలంటే మన మౌస్ కర్సర్ని ఎక్కడ జూమ్ చేయాలో ఆ ఏరియాలో పెట్టి స్క్రోల్ వీల్ని స్క్రోల్ చేస్తే అక్కడ జూమ్ అవుతుంది. ఫస్ట్ మనం ఒక లైన్ గీసుకోవాలి ఈ ఇమేజ్కి సెంటర్లో. దానికోసం క్రియేట్ పాలీ లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్ సెంటర్లో ఒక లైన్ గీస్తున్నాను. కరెక్ట్గా సెంటర్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే అడ్డంగా కూడా ఒక లైన్ గీసుకోండి. ముందు సెంటర్లో ఫ్లవర్ ఉంది కదా, దాన్ని డ్రా చేద్దాం. ఇక్కడ క్రియేట్ సర్కిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ముందు సర్కిల్ని డ్రా చేద్దాం. ఈ సర్కిల్ని మనం డ్రా చేసిన లైన్ ఉంది కదా, దానికి సెంటర్లో అడ్జస్ట్ చేసుకుందాం. దీనికోసం ముందు సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఈ సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక లెఫ్ట్ సైడ్లో మనకి పొజిషన్ టూల్లో సెంటర్ హారిజెంటల్లీ, దీన్ని క్లిక్ చేసుకుంటే హారిజెంటల్గా సెంటర్ అయింది. వెర్టికల్గా మనం మాన్యువల్గా సెట్ చేసుకుందాం. ఇక్కడ రేఖల్ని డ్రా చేయడానికి క్రియేట్ పాలీ లైన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ముందు ఒక చిన్న లైన్ గీయండి. అది కరెక్ట్గా హారిజెంటల్ సెంటర్ చేసుకోండి. ఇంకో లైన్ మనం సర్కిల్కి సెంటర్లో ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇవి ర్యాక్లు అనేవి మన 16 ఉన్నాయి కదా, సో ముందు మనం ఈ వెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కాపీ రొటేట్ ఈ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కాపీ రొటేట్ కాపీ ఉంది కదా, సెకండ్ సెలెక్ట్ చేసుకుని ఈ సెంటర్ అనేది మనం మాన్యువల్గా పెట్టుకోవాలి. ఇక్కడ పిక్ సెంటర్ విత్ మౌస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం కరెక్ట్గా మౌస్ కర్సర్ని సెంటర్లోకి సెట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్లు మన 16 ర్యాక్లు ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం 16 పెట్టుకుని అప్లై చేయండి. ఫస్ట్ మనం ఈ లైన్స్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఈ పెటల్ని సెలెక్ట్ చేసుకుని సేమ్ ఇందాక మనం బ్లాక్ కాపీ చేసాం కదా, రొటేట్ కాపీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఇంకేం మార్చట్లేదు, ఆల్రెడీ సెంటర్ని సెట్ అయిపోయింది కదా. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా 16 ఉన్నాయి. సో అప్లై చేస్తే మనకి ఫ్లవర్ అనేది క్రియేట్ అయింది. ఈ లోపల రింగ్ కూడా మనం ఆఫ్ సైడ్ ఇచ్చుకుందాం. ఈ సైడ్ కొమ్మలు కూడా డ్రా చేద్దాం. ఈ 2D లైన్లో మనకి పాలీ లైన్ అనేది బాగా యూజ్ అవుతుంది.
ఈ పాయింట్స్ని మూవ్ చేసుకోవడానికి మనకి కీబోర్డ్లో యారో కీస్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకుని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ లైనింగ్ గీసినప్పుడు మనం ఎక్కువ టైం తీసుకుని పర్ఫెక్ట్గా గీసేటట్టు చూడండి. ఎందుకంటే ఈ లైనింగ్ కరెక్ట్గా ఉంటే మనకి 3D అనేది బాగా కనిపిస్తుంది. ఈ వర్క్ చేసినప్పుడు ఎక్కువగా సేవ్ చేస్తుండే, ఎందుకంటే ఒకసారి మనం డిజైన్ చేసినప్పుడు ఒకసారి క్రాష్ అవుతుంటుంది. సేవ్ చేసుకుంటే మనకి అవరికి ఎక్కడి వరకు సేవ్ అయి ఉంటుంది. ఈ లైన్ మధ్యలో నేను పాయింట్స్ పెడుతున్నాను కదా, దానికోసం నేను కీబోర్డ్లో హైలైటర్ని యూజ్ చేస్తాను. మనకి ఎక్కడ కావాలో పాయింట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఐ క్లిక్ చేస్తే మనకి పాయింట్ అనేది వస్తుంది. ఇందులో ఎక్కువగా మనం యూజ్ చేసే లెటర్స్ వచ్చేసి బి ఓట్ చేస్తాం, ఏ వచ్చేసి ఆర్క్లో రావడానికి ఏ క్లిక్ చేస్తాం, ఈ నోట్ రేటింగ్కి ఎన్ క్లిక్ చేసుకుంటాం. ఈ లైన్స్, ఈ డాట్లు అనేవి బ్లాక్ కలర్లో ఉంటే నార్మల్గా ఉన్నట్టు, అదే బ్లూ కలర్లో చేంజ్ అయితే అది స్మూత్ పాయింట్ ఉన్నట్టు. మనం ఒక సైడ్ మూవ్ చేసినా ఆటోమేటిక్గా రెండో సైడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ మూవ్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ కీబోర్డ్లో ఎస్ క్లిక్ చేసుకుంటే అక్కడ బ్లాక్ కలర్లో వస్తుంది, మనకు ఒక సైడే మూవ్ అవుతుంది. అదే రెండు మూవ్ అవ్వాలంటే ఎస్ క్లిక్ చేసుకుంటే రెండు సైడ్ డబుల్ సైడ్ మూవ్ అవుతుంది.
ఇది ఆల్మోస్ట్ లైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, కొంచెం రిమైనింగ్ ఉంది. ఈ డిజైనింగ్లో లైనింగ్కి ఎక్కువ టైం తీసుకుంటారు, కానీ ఎంత బాగా చేస్తే మన డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఒక పాలీలైన్ టూల్తోనే మొత్తం లైనింగ్ అంతా కంప్లీట్ చేస్తాం. ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది పాలీలైన్ అనేది. మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన లైనింగ్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది. దీన్ని సగం సెలెక్ట్ చేసుకుని సెంటర్ చుట్టూ పట్టుకుని సెంటర్ లైన్ కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మిర్రర్ వెక్టర్ వస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్కి మిర్రర్ చేయండి.
ఓకే, మన లైనింగ్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 3Dలోకి కన్వర్ట్ చేద్దాం.